హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజు నేను నవరాత్రుల్లో రెండో రోజు కదండి, బాలా త్రిపుర సుందరీ దేవి స్వరూపం అండి. ఈరోజు నైవేద్యంగా నేను అమ్మవారికి పులిహోర చేసుకున్నాను. ఈరోజు అన్ని పుష్పాలతో పుష్పార్చన చేసుకున్నానండి. నా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. నేను బాగా అమ్మవారిని పూజ చేసుకున్నాను. పులిహోర నైవేద్యం చాలా టేస్టీగా ఉన్నింది. అమ్మవారికి సమర్పించుకున్నానండి. చూశారు కదండి, నేను ఈరోజు పూజ చేసుకున్నాను. నవరాత్రుల్లో రెండో రోజు బాలా త్రిపుర సుందరీ దేవి స్వరూపం అండి. ఈరోజు అమ్మవారికి నేను నైవేద్యంగా పులిహోర చేశాను. చూసారు కదా, నచ్చిందండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి అమెజాన్ నుంచి నేను దాదాపు వారం కిందట వచ్చాయండి. అప్పుడొకటి మీకు చూపించాలని నేను ఇంకా వాడలేదు. పండగ దగ్గర పడుతుంది కదండి, అందరము ఇల్లు క్లీనింగ్లో పడి ఉంటాం కదా. మన ఇల్లు క్లీనింగ్కు మెయిన్ ఇవి ఉంటే చాలండి. ఇవి ఉంటే మనం శ్రమ పడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. నేను డీప్ క్లీనింగ్ మనం డైలీ చేసేది కాకుండా నెలకోసారి 2 నెలలకోసారి చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇవి ఉంటే బాగా తొందరగా మన పని అవుతుందండి, సులువుగా చేసుకోవచ్చు. చూపిస్తానండి. నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఫస్ట్ వచ్చేసి ఇదండి, డస్టర్లు అండి. ఇవ్వండి, నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. 2 తెప్పించానండి. ఇవి చాలా యూజ్ అవుతాయండి. నా దగ్గర ఆల్రెడీ ఉన్నది. ఫస్ట్ ఒకటి తెప్పించాను. ఇది 2 ఇయర్స్ వచ్చిందండి నాకు. కింద కర్ర పోయింది కనుక మళ్ళీ రెండోది తెప్పించాను. 2 అయితే షిప్పింగ్ ఛార్జ్ కూడా తక్కువ పడింది, అందుకనే 2 తెప్పించాను. ఇదైతే మన కిటికీల క్లీనింగ్ కానీ మంచాల క్లీనింగ్ కానీ చూపిస్తాను ఒకసారి మీకు. ఇలా మండలు ఇదిగోండి, గోడలు కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు పిండేసి. ఇదిగోండి 2 తెప్పించానండి. ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి మన హౌస్ వైఫ్స్కి. ముఖ్యంగా త్వరగా పనులు అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటివి కంపల్సరీ మీరు వాడండి. నేను తీసుకునే వాటి ప్రతిదానికి లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవి 2 తెప్పించాను. ఇది కూడా తీసుకుంటాను. ఇదిగోండి, ఇదైతే మైక్రో ఫైబర్ అండి. పీల్చుకుంటుంది, బాగా తడి పీల్చుకుంటుంది. పిండగానే మొత్తం తడంతా కూడా పోతుంది. ఒకసారి బాగా తడి పెట్టి తుడిచేసి మళ్ళీ బిర్రుగా పిండి తుడిస్తే తగిన మొత్తం క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను ఇట్లాంటివి వాడుతున్నాను. 2 ఇయర్స్ వచ్చిందండి నాకు. కింద కర్ర పోయేసరికి 2 తెప్పించాను. ఇదిగోండి, ఇది మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది. బాగుంది కదా, మీరు కూడా ఒకసారి తెప్పించుకొని చూడండి. ఇవి 2 తెప్పించానండి, అందుకే నేను. వీటి ప్రైస్ అయితే గుర్తులేదండి నాకు. అరౌండ్గా 150 పైన పడినట్టుంది. ఇది మామూలుగా ఒక్కటైతే 150 అయితేనండి, షిప్పింగ్ ఛార్జ్ 120 చేసాడండి. అందుకని నేను 2 తెప్పించాను. 2 మీద కూడా 120 షిప్పింగ్ ఛార్జ్ పడింది, అందుకని తెప్పించాను. ప్రైస్ అయితే 150 అనుకుంటున్నాను, గుర్తులేదండి ప్రైజు. లింక్ చూసి మీకు ఇస్తానండి, చూడండి మీరు. ఇదిగోండి, ఇది మనకు ఎలా ఉపయోగపడుతుందో చూపిస్తాను మీకు. ఈ సైడ్ మూలలకు అంతా ఉంటుంది కదండి. మూలలకు మనం చేత్తో అన్నా కానీ ఒకసారి పోదు. అట్లాంటప్పుడు దీనికి బాగా పిండేసి ఇలా బాగా ఇక్కడ ఇదిగోండి ఇలా తడి పెట్టకుండా మొత్తం ఇలా అనేస్తే పోతుందండి. నేను ప్రతి సండే ఇలాగే క్లీన్ చేసుకుంటాను. ఇదిగోండి, ఇలా మూలలుకునేది ప్రతి ఒక్కటి పోతుందండి, ప్రతి ఒక్క చోట కూడా. ఇలా చూస్తున్నారు కదా, అక్కడక్కడ డస్ట్ కనిపిస్తుంది. కిటికీలకు కూడా మొత్తం పోతుంది. ఇదిగోండి, ఇలా మనం పెద్ద శ్రమ పడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇలా అద్దాలు కూడా బాగా క్లీన్ అవుతాయండి. చూస్తున్నారు కదా షైనింగ్. ఇలా ఇక్కడ కూడానండి, మనకి ఎక్కడైతే వుడెన్ కానీ వుడ్ వర్క్ వచ్చిన చోట కానీ ఎక్కడైనా కానీ ఇది బాగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, మన మంచాలకు కూడా ఎక్కువగా డస్ట్ పడుతుంది కదా, మంచాలకు ఉన్న డస్ట్ కూడా బాగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాగా డిజైన్స్ ఎక్కువ ఉన్న కాడ కూడా బాగా లోపల దాకా వెళ్ళి బాగా క్లీన్ చేస్తుంది. ఒకసారి ఇలా బాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేను ప్రతి సండే ఇలాగే క్లీన్ చేసుకుంటానండి. నెక్స్ట్ ఇది మీ ముందనే
కట్ చేస్తున్నాను చూడండి. ఇంత చిన్నవి ఏం పనికి వస్తాయి క్లీనింగ్కి అనుకోదండి, ఇవి చాలా పనికి వస్తాయి మనకు. మన ఇళ్ళలో స్లైడ్ ఆన్ డోర్స్ ఉంటాయి కదా, స్లైడ్ ఆన్ డోర్స్ మధ్యన మట్టి పేరుకుంటుంది, కిటికీలలో కూడా మట్టి పేరుకుంటుంది కదా. మనం చేతులతో శుభ్రం చేయలేనప్పుడు, చేతులు వెళ్ళలేనప్పుడు, ఎంత క్లాత్స్ పెట్టినా కూడా మూలలకు ఉంటాయి కదండి, మూలలకు వెళ్ళలేనప్పుడు ఇట్లాంటివి చాలా బాగా పనికొస్తాయండి. ఇదిగోండి, ఇది బ్రష్ అండి, మూలలకంతా బాగా ఇట్లా అనుకునేసి, ఇది చాటర్ టైప్ అనమాట. దీంతో ఇలా అనుకోవాలి. నేను ఒకసారి క్లీన్ చేసి చూపిస్తానండి మీకు. ఇవి 2 తెప్పించాను. ఇవి ఎంత పడ్డాయో కూడా గుర్తులేదండి నాకు. ఇది 450 కానీ ఇంత రేట్ పడలేదులేండి, 150 అనుకుంటున్నాను నేను. ఇది ఒక్కొక్కటి ప్రైస్ అయితే గుర్తులేదండి, ప్లీజ్ ఏమనుకోదండి. ఇదిగోండి, ఇవి 2 తెప్పించాను. ఇవి ఎలా వాడాలో కూడా నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా మూలలు ఉంటాయి కదా, మూలలకు ఇలా ఇలా. నాకైతే ఏం లేదండి, నిన్ననే క్లీన్ చేశాను అన్ని కిటికీల కాడ నుంచి అన్నీ. ఇదిగోండి, ఇలా ఇలా మొత్తం వచ్చేస్తుందండి బ్రష్తో. ఇదిగోండి, ఇట్లా ఇట్లా మూలలు ఉంటాయి కదా, ఇట్లా మూలలకు మన చేతులు వెళ్ళవు కదా, ఇలా. ఇదైతే డస్ట్ అయితే మనకు ఉపయోగపడదు. స్లైడ్ ఆన్ డోర్స్ కానీ ఇలా పెట్టేసుకొని మొత్తం దీంట్లోకి ఇలా అనుకోవచ్చు. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది. ఇంకొక విషయం, ఇట్రండి ఇట్రా. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, నిన్ననే క్లీన్ చేశానండి, కానీ ఇక్కడ చూడండి గుర్తులేదు. ఇక్కడ అలా గుర్తులేని ప్లేస్లలో కానీ ఇలా దీంతో అనుకుంటే మొత్తం నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా నిన్ననే కిటికీలన్నీ క్లీన్ చేశాను, కానీ ఇక్కడ మర్చిపోయినట్టున్నాను. ఇదిగోండి, బ్రష్తో అయితే చాలా నీట్గా వస్తుందండి. ఇదిగోండి, ఇక్కడ ఉంటాయి కదా మనకి కిటికీలు, అవి దాంట్లో మధ్యన కూడా మన చేతులు వెళ్ళలేని ప్లేస్లకంతా ఈ బ్రష్ బాగా వెళ్తుంది, మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది సైడ్కు అక్కడ అంతా. చూడండి, నిన్ననే క్లీన్ చేశాను. చూడండి, నిన్ననే క్లీన్ చేశాను, కానీ డస్ట్ చూడండి ఎంత ఉందో. బ్రష్ ఉంటే మనకు చాలా ఉపయోగం అండి. ఇది పాప కబోర్డ్ అండి, స్లైడ్ ఆన్ డోర్స్ వచ్చాయి. ఇదిగోండి, చూస్తున్నారు కదా దుమ్మంతా చూడండి ఎలా ఉందో. ఇట్లాంటప్పటికి వీటికి బాగా ఉపయోగపడుతుందండి బ్రష్. ఇలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇదిగోండి, లోపల దాకా వెళ్తున్నాయి బ్రెజిల్స్ అనేటివి. ఇదిగోండి, ఇలా మామూలుగా అయితే మనం హ్యాండ్తో చేస్తే నీట్గా రాదు కదండి, అట్లాంటప్పుడు ఇలా బ్రష్లు కంపల్సరీ ఉండాలండి ఇంట్లో. ఇదిగోండి, ఇలా అట్లాంటప్పుడు ఇదిగోండి ఇట్లా. ఇది వచ్చేసి మన షార్టర్ టైప్ అనమాట. ఇలా దీనంతా ఇలా పైకి అనుకోవాలండి, పై పక్కకు అనుకొని మనం బ్రష్తో తీసేయాలి. ఇదిగోండి, ఇలా పైకి వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు అమెజాన్లో ఆఫర్ నడుస్తుంది కదండి, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్. కంపల్సరీ ఒకసారి చూడండి. ఎప్పుడో చేయాల్సింది ఈ వీడియో, అన్నీ ఒకటేసారి వచ్చింటే చేసేదాన్ని. అప్పుడొకటి వచ్చాయి కనుక కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్, ఏమనుకోద్దండి. మీరు మొదలు పెట్టారండి డీప్ క్లీనింగ్? నవరాత్రులు కూడా స్టార్ట్ అయ్యాయి కదా, చాలా వరకు మొదలు పెట్టే ఉంటారు కదా. ఇన్ని రోజుల తర్వాత చూపిస్తున్నాను అనుకోదండి ఫ్రెండ్స్, అన్నీ ఒకటిసారి చూపిద్దామనేసి పెట్టాను. ఒక్కొక్కటి వీడియో తెలియదు కదా. ఇదిగోండి, ఇది వచ్చిందండి అట్ట, చూసారా ఎంత పెద్దగా ఇచ్చాడో. ఇది మనకు నెట్ ఉంటుంది కదండి, మన ఇప్పుడు దోమల కోసమని కంపల్సరీ ప్రతి ఇళ్లలో కూడా కిటికీలకు, వరండాలకు, వాకిళ్లకు నెట్ వేసుకుంటున్నాం కదా.
ఆ నెట్ క్లీన్ చేయాలంటే చాలా కష్టం కదండి. మామూలు క్లాత్తో తీసినా పోదు. ఇదిగోండి, ఇది ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉండాల్సినదండి. నెట్టును బాగా శుభ్రం చేస్తుంది. ఫస్ట్ మనం దుమ్మి పిలిచాక దీంతో అనేసి మళ్ళీ బట్టతో తుడిస్తే క్లీన్గా అయిపోతుందండి. ఇదిగోండి బ్రష్, దానికోసం అని తెప్పించాను నేను. మీకు క్లీన్ చేసి చూపిస్తానండి నేను. ఇది కూడా గుర్తులేదండి ప్రైస్ అయితే. నెక్స్ట్ ఇదండి మెష్ క్లీనర్. ఇదిగోండి, ఇది మెష్ మనం మామూలుగా క్లీన్ చేసినా లోపలికి రంధ్రాల్లో డస్ట్ అట్లా అలానే ఉంటుంది. అందుకోసమని ఇదండి. ఆల్రెడీ నేను ఇది నిన్న క్లీన్ చేశాను. కిటికీ అనేది చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా రంధ్రాలలో ఉన్న మొత్తం డస్ట్ అంతా వచ్చేసింది. నేను నిన్ననే క్లీన్ చేస్తాను కదా, డస్ట్ అంతా ఏం లేదండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి వచ్చేసి వైర్ అండి, చాలా బాగుంది. బ్రష్ కూడా బ్రెజిల్స్ అనేవి చాలా గట్టిగా ఉన్నాయి. ఇది మెష్ కూడా ఐరన్ అండి, ప్లాస్టిక్ కాదు. అయినా కూడా బాగా బ్రష్ బాగా పనిచేస్తుందండి. ఇలా ఒకసారి పైకి ఒకసారి కిందికి అంటే మొత్తం క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ మీ ఇంట్లోకి మెష్ డోర్లు మెష్ ఇలా ఉంటే మీరుగిన ఇబ్బంది పడుతుంటే ఇది కంపల్సరీ తెప్పించుకోండి. నిజంగా చాలా మన గృహిణులకు చాలా ఉపయోగపడతాయి ఇట్లాంటివన్నీ. ఇవన్నీ క్లీనింగ్ పర్పస్కేనండి. ఇదిగోండి, ఇంకొకటి అండి, ఇది ఫ్యాన్ క్లీనింగ్. మనకు దూరంగా ఉండేవి అందవు కదండి, వాటి కోసం అని తెప్పించాను. ఇదైతే నేను ఇంతవరకు వాడలేదండి. ఈ టైప్ నేను ఎప్పుడు తెప్పలేదు. ఆన్లైన్లో రివ్యూస్ అది బాగుంటే తెప్పించాను. ఇదిగోండి, దీన్ని ఇంకా లెంత్ పెంచుకోవచ్చు అన్నారు. కరెక్టేనండి. ఇదిగోండి, మనకు దూరం ఎక్కువ ఉంటుంది, అవి అందవు అనుకున్నప్పుడు ఇలాంటిది బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఫ్యాన్ టైప్లో ఇట్లా ఉంచుకోవచ్చు కూడా అన్నారు. ఇదిగోండి, ఇలా వంచేసి మన ఫ్యాన్స్ కానీ మూలలకు ఫ్లాట్గా ఉంటుంది కదా ఏరియా, అట్లాంటి ఫ్లాట్గా ఉన్న ఏరియాలకు కూడా ఇలా ఉంచేసి నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. నేను ఇది కూడా మీకు క్లీన్ చేసి చూపిస్తాను. నేను బాగుంది కదండి. ఇది అడ్జస్టబుల్ అండి, మనం ఎలా కావాలంటే అలా ఉంచుకోవచ్చు. ఫ్యాన్ కానీ మన పైన రూఫ్ కానీ ఏదైనా క్లీన్ చేసుకోవాలన్నా చాలా బాగా ఉపయోగపడుతుందని తెప్పించాను. నేనైతే ఇంతవరకు వాడలేదండి దీన్ని, ఈసారి కొత్తగా తెప్పించాను. ఇదిగోండి, ఇలా ఉంచుకోవచ్చు, ఇలా స్ట్రైట్గా చేసుకోవచ్చు, ఇలా కొంచెంగా ఉంచుకోవచ్చు. మన ఫ్యాన్ క్లీన్ కావాలంటే ఇలా ఉంచుకోవాలి కదా. ఇదిగోండి, ఇలా చేసుకొని ఇదిగోండి, ఇది ఫ్యాను ఇలా పెట్టేసి, ఫ్యాన్కి ఏం లేదండి, నిన్ననే క్లీన్ చేస్తాను నేను. మీకు చూపిన కానీ ఊరికి ఎలా అనట్లేదు, నిజంగానే ఏ ఫ్యాన్ కంటూ ఏం లేదు. ఇదిగోండి, ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పై పక్కకు ఇలా ఇదిగోండి, బాగా ఉపయోగపడుతుందండి.
చూడండి ఫ్రెండ్స్, అలా ఇదిగోండి. మాకు ఇలా డిజైన్ ఇచ్చారు, కింద మాకు పెయింటింగ్ ఉంది. దీనిపైన కూడా మీకు చూపిస్తాను. నేను ఇంకొంచెంగా ఉంచుకుంటాను. ఇది ఈ లెంత్ ఫ్యాన్కి అయితే సరిపోతుంది. స్ట్రైట్గా అనేసి ఇలా ఇలా పెట్టేసి, మీ ఇంట్లో కూడా ఇలా ఉంటే గినా ఏవైనా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా ఆల్రెడీ క్లీన్ చేశాను. ఆ లాస్ట్కు చేయి వెళ్ళలేదు మిచ్చనకు. అది చూడండి, ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా దుమ్ము మీకు. ఇదిగోండి ఇక్కడ ఆ లాస్ట్ మూలకు సోఫా వలన మేము ఎంత మిచ్చన వేసుకున్నా ఆ మూలకి వెళ్ళలేదు. ఇది చూడండి, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందండి. ఇదిగోండి డస్ట్ అనేది నేను ఆల్రెడీ నిన్న క్లీన్ చేశానండి. ఆ లాస్ట్కి అనేది వెళ్ళలేదు. దుమ్ము ఉన్నా కానీ మీకు చూపిస్తున్నాను నేను, మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి. ఇది లెంత్ అడ్జస్టబుల్ అండి. అంతేకాదు, మన రూఫ్స్కి ఫాల్ సీలింగ్ ఇచ్చింటారు కదా, చూడండి పైన ఫాల్ సీలింగ్ ఉంది కదా. ఫాల్ సీలింగ్ లోపలికి మనం పెద్దగా పట్టించుకోము, కానీ దీనిలో కూడా డస్ట్ చాలా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంతో కూడా ఇలా అనుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఫాల్ సీలింగ్ లోపల కూడా బాగా వెళ్తుంది. ఇది ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగుందండి ఇది. కావాలంటే మీరు కూడా తెప్పించుకోండి. స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్గా చేసుకోవచ్చు, కొంచెంగా కావాలంటే కొంచెం ఉంచుకోవచ్చు, చాలా కావాలంటే చాలా ఉంచుకోవచ్చు. ఇదిగోండి ఇలా. చాలా వరకు మన ఇళ్ళలో ఇట్లా బెడ్ మధ్యన ఫ్యాన్ ఉంటుంది కదండి. మనం ఈ బెడ్ జరపలేము, మిచ్చన వేసుకోలేము, ఏదైనా కుర్చీ వేసుకోలేము ఫ్యాన్ క్లీన్ చేసుకోవాలంటే. అలాంటప్పుడు ఇలాంటివి బాగా ఉపయోగపడతాయండి. దీని హైట్ అడ్జస్టబుల్ వచ్చింది కనుక ఎలా ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో చేసుకోవచ్చు. ఇలా వచ్చేసి మంచం ఎక్కైనా చేసుకోవచ్చు అండి. మంచం ఎక్కకపోయినా కూడా ఇదిగోండి ఇక్కడ నుంచే మంచం జరపలేము కదా, అట్లాంటప్పుడు ఇలా చేసుకున్నా సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఇలా మెయిన్ మంచాలు ఉన్నప్పుడు కష్టం అవుతుంది కదా మనకు. అట్లాంటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఏ నిచ్చెనలు వేసుకోకుండా ఇలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ తెప్పించుకోండి. అలాగే ఏసీ పైన కూడా మనకు అప్పుడప్పుడు దుమ్ము పడుతుంది కదా, ఏసీ పైన కూడా ఇదిగోండి మొత్తంగా పోతుంది. ఇంకొంచెం మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఇదిగోండి దీన్ని ఇప్పుడు స్ట్రైట్గా అనుకునేసి ఇంకొంచెం ఇదిగోండి ఇట్లా ఇక్కడ ఉంచుకోవచ్చు. ఇలా చూసారు కదా, ఇలా ఇదిగోండి ఇప్పుడు సరిపోయింది. చూసారా ఇట్లా మొత్తంగా అలా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నిన్ననే మా హౌస్ అంతా క్లీన్ చేశానండి, అందుకని డస్ట్ అయితే ఏం లేదు. ఇలా స్టెబిలైజర్ కూడా అలాగే క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతిసారి మనం ఎక్కలేం కదా పైకి. అవన్నీ 150, 200 అలా పడ్డాయండి. ఇది ఒక్కటి కొంచెం రేట్ ఎక్కువ పడింది, 800 పైనే పడింది. ఇది వచ్చేసి స్పేస్ ఆర్గనైజర్ అండి. ఇదైతే క్లీనింగ్ది కాదు, స్పేస్ ఆర్గనైజర్. మనకు చిన్న కొంచెం ప్లేస్ ఉంటుంది కదండి ఎక్కడన్నా. మనకు ఇప్పుడు ఎక్కువగా పూజా గదికి వంట రూమ్కి మధ్యన కొంచెం ప్లేస్ వదులుతున్నారు కదా మన సింక్ కాడ, అందుకోసం అది తెప్పించాను నేను. ఫిట్ అవుతుందో లేదో చూడాలి, కానీ మీకు చూపించాలని నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. స్పేస్ ఆర్గనైజర్ అండి. మనం ఏమన్నా కానీ విమ్ కానీ లిక్విడ్ సోప్స్ కానీ ఏమైనా బాటిల్స్ కానీ ఏమైనా పెట్టుకునేటప్పుడు కొంచెం స్పేస్లో ఇది బాగా సెట్ అవుతుంది, అందుకని తెప్పించాను నేను. మా పూజ గదికి
కిచెన్ సింక్ దగ్గర కొంచెం వాస్తుపరంగా జాయింట్ ఉండకూడదని స్పేస్ ఇస్తారు కదండి, మాకు కూడా అలాగే ఇచ్చారు. అక్కడికి సరిపోతుందని తెప్పించాను నేను. ఇది ఇంకా చెక్ చేయలేదండి. చిన్న చిన్న ఏరియాస్లో చిన్నగా ఉంటుంది కదా, అక్కడ స్పేస్ ఆర్గనైజేషన్ బాగా సెట్ అవుతుందండి ఇది. ఇవేనండి నేను తెప్పించినట్టుగా అమెజాన్ నుంచి. మీకు ఏదైనా నచ్చితే తెప్పించుకోండి ఫ్రెండ్స్, చాలా ఉపయోగపడతాయి ఇవి. ఇదిగోండి, ఇవి 4 ర్యాకులు వచ్చాయి. ఒకదాని మీద ఒకటి పెట్టేసేదేనండి ఇవి. ఇదిగోండి, ఇవి 4 వచ్చాయి, ఒకదానిపైన ఒకటి పెట్టేటివి ఇవి. ఫ్రెండ్స్, దీని కింద వీల్స్ కూడా వచ్చాయి. మనం చెప్పుకునే దానికి బరువు ఉన్నా కానీ ఈజీగా ఇలా మూవ్ అవుతున్నాయండి. ప్లాస్టిక్ కూడా బాగుందండి మెటీరియల్. చూసారు కదా, ఎక్కడ మన ఫ్రిడ్జ్ పక్కన ఎక్కడన్నా కొంచెం స్పేస్ ఉన్నప్పుడు ఇలాంటివి తెచ్చుకొని ప్రతి అరలో చాలా స్పేస్ ఉందండి, చాలానే పడతాయి. నేను నా సింక్ పక్కన కొంచెం ప్లేస్ ఉంటే తెప్పించాను, చూడాలి సరిపోతుందో లేదో అని. ఇదిగోండి, ఇటు సైడ్ పూజా రూమ్ అండి మాది. ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చారు, ఆ స్పేస్ కోసం అని తెప్పించాను నేను. ఇది సింకు, ఇది స్పేస్, అక్కడ పడుతుందేమో తెప్పించానండి. చూస్తాను మీ ముందరనే. నాకైతే పట్టట్లేదండి, సరిపోలేదు. రిటర్న్ పెట్టడము ఏదో ఒకటి చేయాలి. మిగిలిన సరిపోయే పాటు అయితే తెప్పించుకోండి ఫ్రెండ్స్. నేను ఒకటి తీసి చూస్తాను, ఒకటి తీసినాక ఏమైనా సరిపోతుందేమో చూస్తాను. ఇది అడ్డం వస్తుందండి, ఇది బండ పెట్టించాం కదా, ఇది అడ్డం వస్తుంది. ఈ 3 వరకు అయితే సరిపోతుందేమో చూస్తాను. నాకైతే సరిపోలేదు ఫ్రెండ్స్, ఇది నేను రిటర్న్ పెట్టేస్తాను. మీకు కావాలంటే చూసుకోండి కొంచెము. నేను ఇది లింక్ ఇస్తాను. ఫ్యాబ్రిక్ కానీ మెటీరియల్ కానీ స్పేస్ ఆర్గనైజర్గా చాలా బాగుంది. నాకు ఇక్కడ సరిపోతుందని తెప్పించాను, కానీ నాకు సరిపోలేదు. మీకు సరిపోతుందేమో ఒకసారి చెక్ చేసుకొని తెప్పించుకోండి. బాగుంది మెటీరియల్, అంతా బాగుంది, అన్నిటికీ బాగుంది. ఇదిగినా నాకు కుదిరిపోయింటే నేను పెట్టేసుకునేదాన్ని. లింక్ షేర్ చేస్తానండి, మీకు కావాలంటే తెప్పించుకోండి ఫ్రెండ్స్. ఇవేనండి, నేను అమెజాన్ నుంచి ఎప్పుడో వారం కిందట అప్పుడొకటి వచ్చాయి, మీకు చూపించాను. నేను చూపించాలనే ఓపెన్ చేయలేదు. స్పేస్ ఆర్గనైజ్ అయితే నాకు ఉపయోగపడలేదండి, నేను అది రిటర్న్ పెట్టేస్తాను. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి మీరు లెంత్ చెక్ చేసుకొని తెప్పించుకోండి. నాలాగా లెంత్ చెక్ చేయకుండా తెప్పించుకోద్దండి, నేను మళ్ళీ రిటర్న్ పెట్టాలి. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా తెప్పించుకోండి. ఇవన్నీ ఉపయోగపడేటివే. క్లీనింగ్ మనకు ఇప్పుడు మెయిన్ కంపల్సరీ కావాల్సినది, పండగ దగ్గరకు వస్తుంది కదా, స్టార్ట్ చేయబోయే వాళ్ళైతే కంపల్సరీ తెప్పించుకోండి, బాగా ఉపయోగపడతాయి ఇవి. అవి అయితే బ్లూ కలర్ అయితే నేను ఇంతకుముందు వాడాను కనుక కంపల్సరీ తెప్పించుకోమని నేను గ్యారంటీగా చెప్పగలను. పూజ బాగా చేసుకున్నాను. ఈరోజు మీకు నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నట్టు ఎప్పటి నుంచో చూపించాలనుకున్నట్టు కూడా చూపించేశాను. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోదండి ఫ్రెండ్స్. ఇలాగే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. బాయ్.